ఓకే, ఈ ప్లేస్ మీకు కనబడుతుంది కదా. ఈ ప్లేస్కి రావడానికి నేను దాదాపు ఒక 6 కిలోమీటర్ తిరిగినవచ్చు. ఈ ప్లేస్ మీకు కొద్దిగా ముందులో ఓకే, మన ఇక్కడ దాకా వచ్చిన నేను. ఇక్కడ దాకా వచ్చి ఒక్క 30 మీటర్ల తొవ్వ గురించి అట్లో తిరిగి ఇందాక వచ్చిన నేను. అంటే ఒక ఉన్నట్టుగా చూపెట్టడమే నా నైజం. వాస్తవానికి అది కష్టమైనా సరే, నా మటుకు నాకు కష్టం అనిపించినా సరే ఉన్నట్టుగా చూపెట్టడమే నా నైజం. అది ఎందుకంటే నేను చూపెడుతుంది పొల్లు పోకుండా ఉండాలి. హైట్ వాల్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం. మనం ప్రస్తుతానికి వచ్చేసి లక్ష్మీపూర్ని అండ్ ఇల్లంతకుంట గడిపే రోడ్డు దగ్గర మనం ఉన్నాము. అంటే ఈ ముందు ఇప్పటివరకు మీరు చూసుకున్న వీడియోలలో అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది, ఎక్కడి వరకు వర్క్ ఎట్లుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. మీకు ఈ వీడియోలో సిరిసిల్ల సైడ్ వర్క్ ఎట్లా నడుస్తుందని చూపెట్టబోతున్నాను. ఇప్పుడైతే ఈ ప్లేస్ అయితే మనకి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ ఎట్లాంటి వర్క్ నడవలేదు. అక్కడ మనకు ముందుగా అక్కడ సైడ్ మనకు కనిపిస్తున్న గడ్డ ఏదైతే ఉందో ఆ గడ్డ వరకు అయితే వర్క్ అయితే ఇంతకు చేసి వదిలిపెట్టేశారు. కానీ ఇప్పుడైతే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. కానీ ఎక్కడ వరకు ఎట్లా ఉంది, మరి ఆ బ్రిడ్జ్లు అనేవి కూడా కంప్లీట్ అయినాయా లేదా అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూసుకోబోతున్నాం. మనం సరే ముందుకైతే వెళ్దాం. ముందుకెళ్ళి చూసుకుందాం. అంటే చూస్తే మరి మట్టి అయితే కొంచెం మొత్తం బురద ఉన్నట్టుంది. అయినా సరే మనకు తప్పది, మనం రిస్కులు చేయడం మనం ఏమి కొత్తగా కాదు. ఎందుకంటే మంచి విషయాన్ని మీకు తెలిసేటట్టు చేయాలి అంటే రిస్కులు ఉన్నా కానీ పర్లేదు. ఇక్కడైతే కొంచెం అబ్జెక్షన్లు కూడా బాగానే ఉంటాయి. ఎన్ని అబ్జెక్షన్లు ఉన్నా ఏమున్నా కానీ నేను తట్టుకొని ముందుకెళ్తా. ఈ ప్లేస్ ఏదైతుందో ఈ ప్లేస్ మొత్తం మనకు చెట్లు అవి బాగుండే చెట్లు మొత్తం ఇట్లా తీసేసి మనకు లెవెలింగ్ చేసేస్తారు. అక్కడ నుండి రాళ్ళు అనేవి మళ్ళీ ఇక్కడ తరలిసి కింద బేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రాళ్ళు మాత్రం కింద అన్ని సెట్ చేసి తొక్కిచ్చేస్తారు. బేస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ముందుకు మరి ఇంకా వర్క్ ఎట్లా ఉందని చూద్దాం. ఎండింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ ఉండే ఇప్పుడు మళ్ళీ ఇదంతా వర్క్ నడుస్తుంది, మళ్ళీ లెవెలింగ్ నడుస్తుంది. ఇదంతా చెట్లు అంతా ఉండి మొత్తం క్లియర్ చేసి మళ్ళీ మట్టి వేస్తారు. కింద బేస్ పర్ఫెక్ట్గా ఉండాలని వచ్చి ముంగటి సైడ్ అయితే మొత్తం రాళ్ళు వేసేస్తారు. ఇదైతే కంప్లీట్ అయింది. మరి ఇంకా దీనికి మళ్ళీ మట్టి వస్తా లేదనేది మళ్ళీ తర్వాత చూసుకుందాం మనం. మొత్తం అయితే మనకు దగ్గరలోనే రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది. చాలా మట్టుకైతే ఇట్లే ఉంది. అంటే కింద సీసీ పోసినట్టుంది. అసలు ఇక్కడ మనం ఇంతకుముందు గమనించలే కానీ ఇది సీసీ పోసినట్టుంది. ఎందుకంటే కట్ట బలంగా నిలబడాలని కావచ్చు. అంటే చెరువు ఏరియా ఇది దాదాపు అయితే మనకు ఇది చెరువు ఏరియానే. ఇది ఇంకా బలంగా ఉండాలని సీసీ పోసినట్టున్నారు. కింద మొత్తంలో పోసినా మరి ఎంతవరకు వచ్చారు మనకైతే కొంచెం అప్పుడైతే మనం గమనించలేదు. హైట్ అయితే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వర్షం వచ్చేటట్టే ఉంది, మొదలైతే అవుతుంది. ఇక్కడ నుండి ముందుకెళ్దాం అనుకుంటే ఇక్కడ మొత్తం వాటర్ ఉన్నాయి. ఏం చేయలేము. ఇక బండి నెత్తిమీ పెట్టుకొని పోయి చూపెట్టాల్సింది తప్ప ఏముండదు ఇక. ఓకే, రైట్. ఎట్లా ఒకట్లా నేను ఇక మళ్ళీ తిరిగి రావాలి. నుంచి దాదాపు మళ్ళీ 4 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఇది ఎట్లా చూపెట్టడానికి ఇట్లాంటి బాగా తారసపడతాయి నాకు. నిజంగా చెప్పాలంటే కొంచెం ఇంత దగ్గర ఒక 10 నుండి 30 మీటర్లు ఉంటుంది. దాదాపు ఒక 30 మీటర్లు. ఈ 30 మీటర్లు మంచిగా ఉంటే నాకు అసలు 6-7 కిలోమీటర్లు తిరుగుడు తప్పేది. మొన్న గట్లే ఏది రైల్వే ట్రాక్ ఎంత కంప్లీట్ అయిందో చూడడానికి మన గుర్రాలంగం దగ్గర దాదాపు 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరగాల్సి వచ్చింది. ఇక ఇట్లుంది మన కథ. సర్లే, ఇక ఏం చేద్దాం, మనకే వస్తాయి ఈ కష్టాలన్నీ. వేరే వాళ్ళకి రమ్మంటే పోతాయా? మనకు వచ్చే కష్టాలని పోవు. దాంట్లో దిగబడతామని చాలా భయం అవుతుంది. ఎందుకంటే వాటర్ బాగున్నాయి కదా. అలా దిగబడిందంటే ఇక్కడ సైడ్ ఎవ్వరు కూడా లేరు. మళ్ళీ దిగడానికి బాగా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఈ వీడియో అయితే దాదాపుగా
క్లోజ్ చేసుకుంటున్నాను. ఇక ఏంటంటే నెక్స్ట్ వీడియోలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ వీడియో అయితే చూపెట్టాలనుకుంటున్నాను. ఓకే, లేదు అని అంటే పైనకి వెళ్తా, తిరిగి వచ్చి మళ్ళీ చూపెడతా. ఇక నెక్స్ట్ టైం ఏం చూపెడతా, దీంట్లోనే కంటిన్యూ చూపెడతా. ఓకే రైట్, ఈ వీడియో దాంతో క్లోజ్ చేసుకోను, తిరిగి వస్తా. ఓకే, ఈ ప్లేస్ మీకు కనబడుతుంది కదా, ఈ ప్లేస్కి రావడానికి నేను దాదాపు ఒక 6 కిలోమీటర్ తిరిగినవచ్చు. ఈ ప్లేస్ కొద్ది ముందులో ఓకే, ఇక్కడ దాకా వచ్చిన నేను. ఇక్కడ దాకా వచ్చి ఒక్క 30 మీటర్ల తవ్వ గురించి అట్లో తిరిగి ఇందాక వచ్చిన నేను. అంటే ఒక ఉన్నట్టుగా చూపెట్టడమే నా నైజం. వాస్తవానికి అది కష్టమైనా సరే, నా మటుకు నాకు కష్టం అనిపించినా సరే ఉన్నట్టుగా చూపెట్టడమే నా నైజం. అది ఎందుకంటే నేను చూపెడుతుంది పొల్లు పోకుండా ఉండాలి, ఒక్కటి కూడా పొల్లు పోకుండా ఉండాలనే ఆలోచన కొద్దీ నేను చూపెడతాను. సరే, మనకి ఇంతకుముందు ఇక్కడ సైడ్ అయితే మనకు ఒక 2 బ్రిడ్జిలు అయితే ఉండే. మరి ఆ బ్రిడ్జిలో ఎందుకు వచ్చినాయని చూద్దాం మనం. ఓకే, ఒకటి చూస్తూ ఉంటే నాకు తెలిసి అది అట్టడుగునా కనబడుతున్నట్టుంది. అదేనా కాదా అది కాదనుకుంటా. సరే, కొంచెం ముందుకెళ్దాం. మనం ముందుకెళ్తే మనకు ఒక క్లారిటీ వస్తుండొచ్చు, ఏదెంత వచ్చిందని. మనం ముందుకెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. ఈ యొక్క 30 మీటర్ల తవ్వ కోసం తను వాస్తవానికి ఇదే బ్రిడ్జ్ మనకి. ఎందుకంటే అక్కడ నుంచి వే కనబడుతుంది మనకి, వే లోపలికి అంటే మనం చెరువుకు సంబంధించింది ఇది. అక్కడి వాటరు, ఇక్కడ వాటర్ మొత్తం అంతా మళ్ళీ కలవడానికి ఏది ఈ బ్రిడ్జ్ మనం ఇంతకుముందుకి ఇంత పొడవు వస్తుంది అని అనుకున్నాం కదా. వాస్తవం ఇది అవసరమే. ఎందుకంటే అక్కడ వాటర్ ఇక్కడ రావాలంటే కట్ట కూడా పొడుగుంది కదా, అందుకే పొడుగు వేసేసారు. వా, నయాగరా జలపాతం అది. వాటర్ మాత్రం మస్తుగా వస్తున్నాయి అక్కడ చిల్లగా. బోగతల, చిన్న బోగతల, అది బోగతల జలపాతం. సరే, ముందుకెళ్దాం. మనకు అక్కడ ఆ ప్లేస్లో ఇంకొక బ్రిడ్జ్ కనబడి ఉండే మనకి. ఆ బ్రిడ్జ్ కాడ మరి వర్క్ ఎట్లుంది అని చూద్దాం మనం. మరి ముందస్తు చూస్తే మాత్రం మనకైతే బల్లాస్ అయితే కనబడుతుంది. మరి ఏమైనా ట్రాక్ ఇట్లా ఏమో మన ఎస్త్రో కూడా కొంచెం డౌట్గానే ఉంది. సరే రైట్. వామ్మో, ఈ ట్విస్ట్ ఏందో నాకు అర్థమవుతలేదు. మరి మొత్తం అయితే బల్లాస్ అయితే ఉంది, మరి ట్రాక్ ఇట్లా ఏమన్నా వేస్తారో తెలియదు. ఇక్కడ కొంచెం ముందు ప్లేస్లో ఒక బ్రిడ్జ్ ఉండే, చాలా అంటే చాలా లాంగ్ ఉండే. ఇంచు జారామనుకో, బండి మీకు జారామనుకో, చెయ్యని పోయి ఆడ కింద పడదాం. మంచి ఘోరంగా ఉంది. అయితే మామూలు ట్విస్ట్ లేదు నాకైతే. మరి ముందేమన్నా ట్రాక్ నిర్మాణం ఏమన్నా జరుగుతుందా లేదు? మన దగ్గరలో ఉన్నాము, రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలోనే ఉన్నాము. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఒకసారి కొంచెం అబ్జెక్షన్ జరిగి ఉండే. సైట్ ఇన్ఛార్జ్ మీరు ఎట్లా వస్తారు, ఎట్లా వీడియో తీస్తారు అని అంటే, వాస్తవానికి పబ్లిక్ ప్రాపర్టీ కదా, తీస్తే ఏమైంది అని అంటే, తీసుకోవద్దు, వెహికల్స్ నడుస్తాయని. ఆ వెహికల్స్ నడుస్తాయనే ఒక గౌరవం ఇచ్చి నేను ఈ గోపాలరావుపల్లి నుండి మిడ్ మానేర్ మధ్యలోకి వెళ్ళి, అంటే అప్పుడు వాటర్ లేకుండా, ఇప్పుడు వాటర్ ఉన్నట్టున్నాయి కదా, వాటర్ ఉన్నాయి, అందరికీ వాటర్ ఉన్నాయి. మధ్యలోకి వెళ్ళి రోడ్డు ఉండే ఒకటి, ఆ రోడ్డు మీకు వెళ్ళాను. మళ్ళీ లాస్ట్ ఫేస్ వరకు అయినా ఈ బ్రిడ్జ్ మనం ఇంతకుముందు చూసుకున్నది అనుకున్నది ఈ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది అంతా త్వరలోనే ఇది బల్లాస్ చేసి ట్రాక్టర్ మనం జరిపిస్తట్టున్నారు దీన్ని. మంచి అప్డేటే దొరికింది నాకు, ఎంత రిస్క్ తీసుకున్నందుకు మంచి అప్డేట్ దొరికింది. మరి ఏమన్నా ముందు ఇట్లా ఏమన్నా వేస్తారో అది లేదు తెలియదు. మరి ట్రాక్ ఇట్లా వేస్తారు కావచ్చు, మనకు తెలియకుండా ఏమన్నా. శ్రీఆంజనేయం కొంచెం హనుమాన్ చూడగానే కొంచెం నాకు ధైర్యం వస్తుంది. ఓకే, ఇక్కడైతే లెవెలింగ్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ బాలా స్టోర్ వేసారు. మరి ముందుకేమన్నా పట్టలు ఇట్లా పరుచుకుంటూ వస్తారు ఏమన్నా ఒక డౌట్ అవుతుంది నాకు. మరి ముందుకెళ్తే మాత్రం మనకైతే కొంచెం ఐడియా వస్తుంది అనుకుంటున్నాను. లెవెలింగ్ అయితే దాదాపు సెట్ అయినట్టే. లెవెలింగ్ కొంచెం మామూలు హైట్ అయితే అక్కడ చూడండి, అక్కడి నుంచి ఇక్కడ ఒక లేయర్, మళ్ళీ ఆ లేయర్ ఉండి మళ్ళీ ఇక్కడ వరకు. ఈ కింద అయితే దాదాపుగా
ఇక్కడికి సంబంధించిన బల్లర్స్ అనుకుంటుంది. ఇక్కడ మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ అటు మిడ్ మార్నింగ్ సైడ్ కూడా మరి డంప్ కొడతారా మరి ఏందో తెలియదు. మరి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మాత్రం. ఎక్సలెంట్ అంటే సూపర్ అనిపిస్తుంది. ఓకే, ముందుకెళ్ళి వీడియో క్లోజ్ చేసుకుంటా, ఎందుకంటే రైల్వే స్టేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతా. ముందు రైల్వే స్టేషన్ కనబడుతుంది మనకి. ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసుకుందాం మనము, ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియోలో మంచి అంటే ఫుల్ టు ఫుల్ మంచి అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో కొద్దిగా చూసారనుకో మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం ట్విస్ట్ ఉండాలి కదా. ఆల్రెడీ నాకు ఈ బలాస్ మాత్రం ముంగట వేసి రైల్వే స్టేషన్ దగ్గర కూడా ట్రాక్ నిర్మాణం జరిపిస్తారేమో అని ఒక ఆలోచన, అంటే ఆ డౌట్లు వస్తూ ఉన్నాయి. కానీ అది నెక్స్ట్ వీడియోలో చూడండి మీరు. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. బాయ్. కానీ లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవు. బాయ్ అనుకుంటే లొకేషన్ చూపెడతారు, ఎంత అయ్యా అనుకుంటారు కావచ్చు. కానీ చూపెట్టాలి నాకు, ఎందుకంటే బాయ్ చెప్పిన తర్వాత మళ్ళీ 1 minute ఉడిగించింది నాకైతే మనసు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అసలు సిసలైన అది ఉంటుంది. చూపెట్ట. క్లోజ్. ఓకే రైట్, క్లోజ్.